ఈరోజు మనం రెండవ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి అందులో భాగంగా పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అందులో మనకు పాలిటీ క్వశ్చన్స్ అనేటివి 28వ క్వశ్చన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్ చూస్తే, ఈ క్రింది ప్రవచనాలలో సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. రాష్ట్రపతి ఓటు విలువను 1971 జనాభా లెక్కల ఆధారంగా లెక్కిస్తారన్నాడు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రపతి ఎన్నికల ఓటు విలువను 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఎందుకు లెక్కిస్తున్నాం మరి ఇక్కడ? ఎందుకంటే మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి, నిర్వహిస్తారు. మళ్ళంటప్పుడు మనకు 2001 జనాభా లెక్కలు ఉన్నాయి, 2011 జనాభా లెక్కలు ఉన్నాయి. మరి ఎందుకు రైట్ నో ఆల్సో 1971 జనాభా లెక్కలను ఇక్కడ తీసుకుంటున్నాము అంటే, ప్రస్తుతం మనకు లోక్సభలో ఉన్న స్థానాల సంఖ్య కావచ్చు, రాష్ట్రాలలో అసెంబ్లీలో ఉన్న స్థానాల సంఖ్య కావచ్చు, అంటే ప్రస్తుతం లోక్సభలో మరియు అసెంబ్లీలో ఉన్న స్థానాల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా 31వ రాజ్యాంగ సవరణ ద్వారా 1973లో నిర్ణయించినాము. అంటే ప్రస్తుతం మనకు లోక్సభలో ఉన్న 545 స్థానాలు, ప్రస్తుతం ఉన్న 545 స్థానాలు అనేటివి 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించినాము. కాబట్టి ఎందుకంటే ఇలా నిర్ణయించిన, అంటే 1973లో నిర్ణయించిన ఈ స్థానాల సంఖ్యను 2026 వరకు మార్చరాదని చెప్పేసి 84వ రాజ్యాంగ సవరణ 2001లో చేసుకోవడం జరిగింది. అంటే 2026 వరకు ఈ స్థానాల సంఖ్య ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి ఓటు విలువను మనం ఇప్పటికి కూడా 1971 జనాభా లెక్కల ఆధారంగానే లెక్కిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికలు ఏ జనాభా లెక్కల ఆధారంగా నిర్వహిస్తారంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా. సింపుల్గా ఎందుకు అంటే, ప్రస్తుతం ఉన్న మనకు లోక్సభ మరియు రాష్ట్రాలలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించినాము. ఆ స్థానాలలో 2026 వరకు ఎలాంటి మార్పు చేయరాదు అని. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి, రాష్ట్రపతి ఎన్నికలలో రాజకీయ పార్టీలు విప్ జారీ చేయవచ్చు అన్నాడు. తప్పు సార్. ఇక్కడ విప్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఆజ్ఞ లేదా ఒక ఆదేశం అంటాం. అంటే రాజకీయ పార్టీలు విప్పు ద్వారా ఒక ఆజ్ఞ జారీ చేస్తే దాన్ని ఆ రాజకీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదా ఎంపీలు కానీ ఖచ్చితంగా ఆ ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి. అయితే ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు ఆ రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు ఇక్కడ విప్పు జారీ చేయవచ్చు అన్నాడు, కానీ చేయరాదు. అంటే మీనింగ్ ఏంటిది ఇక్కడ? పలానా అభ్యర్థికే మీరందరూ కూడా ఓటు వేయాలి అని చెప్పేసి విప్పు ద్వారా ఒక ఆదేశం ఇచ్చే అధికారం ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు రాష్ట్రపతి ఎన్నికల్లో. మిగతా వివిధ పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు ఆయా రాజకీయ పార్టీలు విప్పు జారీ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా విప్పు జారీ చేయరాదు. ఆప్షన్ ఇక్కడ వచ్చు అన్నాడు కాబట్టి ఆప్షన్ బి అని ఇక్కడ రాంగ్ సార్. ఆప్షన్ సి, రాష్ట్రపతి ఎన్నిక వివాదాలపై సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు. ఎస్, రాష్ట్రపతి ఎన్నికలపైన ఏమైనా వివాదాలు ఉంటే ఆ వివాదాలను పరిష్కరించే కోర్టు ఇక్కడ ఏంటి సార్ మరి అంటే సుప్రీంకోర్టు పరిష్కరిస్తారు. ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఆర్టికల్ 71 సార్. ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఇద్దరి ఎన్నిక వివాదాలను పరిష్కరించే అధికారం ఉన్న ఏకైక కోర్టు ఇక్కడ ఏదంటే సుప్రీంకోర్టు. మరి ఈ రాష్ట్రపతి ఎన్నిక వివాదాలపైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అధికారం ఇక్కడ ఎవరికి ఉంది అంటే, ఒకటి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో అతనికి, లేదా ఎలక్టరల్ కాలేజ్ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఎలక్టరల్ కాలేజ్లోని సభ్యులు. ఈ ఎలక్టరల్ కాలేజ్లో నుంచి 20 మంది సభ్యులు సంతకాలు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. వీళ్ళిద్దరిలో ఎవరికైనా
వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది, ఇద్దరిలో ఎవరైనా ఒకరు కావచ్చు. సో ఒక సాధారణ పౌరుడు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల వివాదాలపైన సుప్రీంకోర్టును ప్రశ్నించడానికి వీలు లేదు. కేవలం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి లేదా ఎలక్టరల్ కాలేజ్లో నుండి 20 మంది సభ్యులు సంతకాలు చేయాలి. సో ఆప్షన్ డి, రాష్ట్రపతి పదవి 5 సందర్భాల్లో ఖాళీ ఏర్పడుతుంది అన్నాడు. ఎస్, కరెక్ట్. రాష్ట్రపతి పదవి ఎన్ని సందర్భాల్లో ఖాళీ ఏర్పడుతుంది అనే క్వశ్చన్ ఇలా రివర్స్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో రాష్ట్రపతి పదవి 5 సందర్భాల్లో ఖాళీ ఏర్పడుతుంది సార్. ఒకటి పదవీ కాలం పూర్తి అయినప్పుడు, రెండవది రాజీనామా చేసినప్పుడు, రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసినప్పుడు, మూడవది మరణించినప్పుడు, నాలుగవది రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు, ఐదవది రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు. రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సందర్భంలో. సో ఈ 5 సందర్భాలలో రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈ 3 కూడా కరెక్ట్. సో ఈ 3 మనకి ఎక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ అంటే ఇక్కడ. సో 28కు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సెకండ్ సార్, ACD. ఇక్కడ బి ఎందుకంటే బి అనేది ఇక్కడ రాంగ్ కాబట్టి. తర్వాత 29 క్వశ్చన్. సో ఈ క్రింది రాష్ట్రపతులను కాలక్రమంలో అమర్చండి అన్నాడు. సో రాష్ట్రపతులు వరుస క్రమంలో అమర్చన్నాడు. సో మనకు మొట్టమొదటి రాష్ట్రపతి ఇక్కడ ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. రెండవ రాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. మరి మూడవ రాష్ట్రపతి ఎవరు అంటే జకీర్ హుస్సేన్. నాలుగవ రాష్ట్రపతి ఎవరు అంటే మనకు వివి గిరి. మరి ఐదవ రాష్ట్రపతి ఇక్కడ ఎవరు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అంటే ఇక్కడ మనకు వివి గిరి తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చూసుకున్నాం. సో ఇక్కడ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఫస్ట్. మరి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తర్వాత ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి. ఆప్షన్ ఏ తర్వాత ఆప్షన్ ఈ కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ తర్వాత ఈ అనే కరెక్ట్ ఎక్కడ ఉంది అది? సో ఇక్కడ ఉంది. సింపుల్ లాజిక్ సార్. ఇక్కడ ఎగ్జామ్లో మనకి ఇలాంటి లాజిక్స్ పనికి వస్తూ ఉంటాయి. సో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తర్వాత రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. సో ఏ తర్వాత మనకి ఏం రావాలి ఇక్కడ? ఈ. సో ఏ తర్వాత ఈ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఓన్లీ సిలో మాత్రమే ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సి అయిపోతుంది. సో మనం ఒకసారి గమనిస్తే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి తర్వాత ఎవరు సార్? జ్ఞాని జైల్ సింగ్ అన్నాం. సో జ్ఞాని జైల్ సింగ్ తర్వాత ఎవరు? ఆర్ వెంకట్రామన్ తర్వాత శంకర్ దయాళ్ శర్మ. సో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకట్రామన్ అండ్ శంకర్ దయాళ్ శర్మ. సో ఇలా మనకు రాష్ట్రపతుల వరుస క్రమంలో అమర్చండి అని చెప్తాడు సార్. సో ఆప్షన్ 29కు ఇక్కడ ఆప్షన్ సి చిన్న లాజిక్ సరి అంతే. సో ఇలాంటి లాజిక్ క్వశ్చన్స్ మనకి ఈ మధ్యకాలంలో చాలా అడుగుతున్నాడు. సో మనకు అన్నీ తెలియకపోయినా ఇన్ కేస్ ఇలా చిన్న చిన్న లాజిక్స్ ద్వారా కూడా మనం అంటే తెలియని ఆన్సర్స్కి చేసే పద్ధతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి అన్నాడు ఇక్కడ. సో మనకు ఎప్పుడు అయినా సరే ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారిని గుర్తించండి అంటాడు. సో ఇక్కడ మనం ఏమన్నామంటే ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి అన్నాం. సో ఇక్కడ మరి నీలం సంజీవ్ రెడ్డి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి జ్ఞాని జైల్ సింగ్, ఆప్షన్ సి శంకర్ దయాళ్ శర్మ, ఆప్షన్ డి వివి గిరి అన్నాడు. సో ఇక్కడ మరి జ్ఞాని జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, శంకర్ దయాళ్ శర్మ కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు, నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సో వివి గిరి ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? మొదటి వ్యక్తి అన్నాడు. సో ఇక్కడ మొదటి వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి సార్. సో తర్వాత జ్ఞాని జైల్ సింగ్, తర్వాత శంకర్ దయాళ్ శర్మ. సో ఇక్కడ మరి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎంతమంది సార్ ఇక్కడ అంటే ముగ్గురు. ముఖ్యమంత్రిగా పనిచేసి ఒకవేళ రాష్ట్రపతి అయిన వారు ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ అంటే ముగ్గురు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు నీలం సంజీవ్ రెడ్డి సార్. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 30కి ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ 31. రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర అధికారాలకు సంబంధించి సరికాని అంశాలను గుర్తించండి అన్నాడు. రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర అధికారాలకు సంబంధించి సరికాని అంశాలను గుర్తించండి అన్నాడు. సో మనకు మొత్తం అత్యవసర అధికారాలు ఇక్కడ 3 ఉంటాయి సార్. ఒకటి మనకు తెలుసు నేషనల్ ఎమర్జెన్సీ అని, రెండవది ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన అంటాం, మూడోది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం. సో మరి ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. అందులో భాగంగా ఆప్షన్ ఏ చూసుకుంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఒక్కసారి ఆమోదిస్తే 6 నెలల తర్వాత మళ్ళీ పొడిగించేందుకు పార్లమెంటు ఆమోదించాల్సిన అవసరం లేదు, ఒకసారి ఆమోదిస్తే దానిని తొలగించేంత వరకు కొనసాగుతుంది అన్నాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ సార్.
ఈ మనకు అంటే ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రపతి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. దీనిని పార్లమెంటు ఆమోదించాలి. రాష్ట్రపతి దేనినైతే ఏ ఎమర్జెన్సీని అయితే ప్రకటిస్తాడో ఆ ప్రకటించిన ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఆమోదించాలి. ఈ పార్లమెంటు 2 నెలల్లోపు ఆమోదించాలి. ఈ పార్లమెంటు 2 నెలల్లోపు ఆమోదించినప్పుడు అది 6 నెలలుతో పాటు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ప్రతి 6 నెలలకు పొడిగించడానికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టవలసిన అవసరం లేదు. కానీ నీకు అదే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి కానీ రాష్ట్రపతి పాలన కానీ ఈ రెండూ కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ అంటే పార్లమెంట్ యొక్క ఆమోదంతో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి పొడిగించుకుంటూ వెళ్ళవచ్చు. కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని పార్లమెంట్ ఒక్కసారి ఆమోదిస్తే మళ్ళీ తొలగించేంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి పొడిగించవలసిన అవసరం లేదు అని ఇక్కడ మనం గమనించాలి. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ బి ఆప్షన్ చూసుకుంటే ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఒక్కసారి కూడా విధించలేదు. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి ఇక్కడ. ఎందుకంటే మనకున్న 3 ఎమర్జెన్సీలలో ఇంతవరకు విధించని ఎమర్జెన్సీ అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మరి మనకి ఇక్కడ ఏమన్నాడు, సరి కాని అంశాలు అంటే ఇవి 2 ఏమైనాయి, సరే అయినాయి. మరి ఆప్షన్ సి అంటే ఇక్కడ ఆప్షన్ సి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఉపరాష్ట్రపతి గవర్నర్ యొక్క జీతభత్యాల్లో కోత విధించరాదు అన్నాడు. మరి ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఉపరాష్ట్రపతి గవర్నర్ యొక్క జీతభత్యాలు కోత విధించరాదు అన్నాడు. సో అక్కడ గమనించండి విద్యార్థులారా, మన క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎక్సెప్ట్ రాష్ట్రపతి మినహాయించి భారతదేశంలో ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధిస్తారో అప్పుడు ఎక్సెప్ట్ రాష్ట్రపతి మినహాయించి భారతదేశంలో మిగిలిన వారందరి యొక్క జీతభత్యాల నుండి కోత విధించవచ్చును. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, ఉపరాష్ట్రపతి గవర్నర్ యొక్క జీతభత్యాలలో కోత విధించరాదు అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది తప్పు. నెక్స్ట్ ఆప్షన్ డి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదిస్తుంది అన్నాడు సార్. ఇది కూడా తప్పు. సో ఇక్కడ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ తప్పు సార్. సో క్వశ్చన్ నెంబర్ 31 ఆన్సర్ ఏంటంటే సెకండ్ సార్. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గమనించండి, రాష్ట్ర బడ్జెట్లో కోత విధించండి అని చెప్పేసి కేంద్రం కొన్ని ఆదేశాలు ఇవ్వచ్చు. అంతేగాని పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు. ఏ ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించే అధికారం పార్లమెంటుకు లేదు. రాష్ట్ర బడ్జెట్లో కోత విధించే చెప్పే అధికారం ఉంది, కానీ బడ్జెట్ ఆమోదించే అధికారం లేదు. ఓకేనా. సో ఇక్కడ ఆ తేడా గమనించాల్సి మనకు అడిగింది ఇక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాబట్టి. సో క్వశ్చన్ నెంబర్ 31కి ఇక్కడ మనం గమనిస్తే ఆన్సరు సెకండ్ అవుతుంది సార్. ఆన్సర్ ఏమవుతుంది సార్, సెకండ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ని పరిశీలిస్తే 32 రాజ్యసభ చైర్మన్ని ఎవరు ఎన్నుకుంటారు అన్నారు. సో ఇక్కడ గమనించండి, రాజ్యసభ చైర్మన్ అంటే మీనింగ్ ఏంటి సార్, ఇక్కడ ఉపరాష్ట్రపతి. మనకు క్వశ్చన్ అలా అడిగినా కానీ ఇలా అడిగినా కానీ ఒకటే. సో రాజ్యసభ చైర్మన్ను ఎవరు ఎన్నుకుంటారు అన్నారు. సో ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి రాజ్యసభ చైర్మన్, ఆప్షన్ సి పార్లమెంట్ సభ్యులు, ఆప్షన్ డి పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు అన్నాడు. సో ఇక్కడ మరి ఆన్సర్ ఏంటి సార్ అంటే పార్లమెంటు సభ్యులు సార్. సో రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి తేడా అదే సార్. రాష్ట్రపతి కాడేమో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు అంటాం, అదే ఉపరాష్ట్రపతి కాడ ఏమంటామంటే పార్లమెంటు సభ్యులు అంటాం. పార్లమెంట్ అని మీనింగ్ ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. లోక్సభకు చెందిన సభ్యులు ప్లస్ అదేవిధంగా రాజ్యసభకు చెందిన సభ్యులు అంటే పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. కానీ అదే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉన్నప్పుడు ఏం చెప్పాలి, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు వస్తుంది ఎక్కడ, రాష్ట్రపతి కాడ. కానీ అదే ఉపరాష్ట్రపతి కాడ పార్లమెంటు సభ్యులు వస్తుంది. సో అంటే ఇక్కడ రాజ్యసభ చైర్మన్ అనేసరికి చాలామంది ఏమనుకుంటారు అంటే కేవలం రాజ్యసభ సభ్యులు అనుకుంటారు సార్. సో అది తప్పు ఇక్కడ. సో మనకి ఆన్సర్ ఇక్కడ 32కు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 3 ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అన్నాడు. సో రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు అంటే ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చా? ఎస్, చేయవచ్చు. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 57 అది చెప్తుంది సార్. భారతదేశంలో ఒక వ్యక్తి రాష్ట్రపతి అనే పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును.
బట్ ఇప్పటి వరకు మనకు అది సాంప్రదాయం ప్రకారం 2 సార్లు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అది సాంప్రదాయం మాత్రమే సార్, ఒక రూల్ కాదు, ఒక రాజ్యాంగంలో చేయలేదు, ఒక చట్టం కూడా చేయలేదు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ చూసుకుంటే రాజ్యాంగం ప్రకారాన్ని మనం గమనిస్తే మాత్రం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. సో ఇక్కడ సరైన వాటి అడిగిండు, కానీ ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం ఒక్కసారి మాత్రమే పోటీ చేయాలన్నాడు. సో అలా నిబంధన ఏమేమి లేదు సార్ రాజ్యాంగంలో. రాష్ట్రపతికి అయినా సరే, ఉపరాష్ట్రపతి అయిన పదవికి అయినా సరే ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. సో ఇక్కడ ఏమన్నాడు, ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం ఒకసారి మాత్రమే పోటీ చేయాలన్నాడు. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ రాంగ్, ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. ఆప్షన్ సి, పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించే ఏకైక వ్యక్తి రాజ్యసభ చైర్మన్. ఎస్, కరెక్ట్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి కరెక్ట్. 33కి ఆన్సర్ ఏంటంటే సార్ 2 సార్. ఎందుకంటే పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించే ఏకైక వ్యక్తి ఎవరంటే రాజ్యసభ చైర్మన్ సార్. రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరు? ఉపరాష్ట్రపతి. ఎవరు సార్? ఉపరాష్ట్రపతి. సో మనకు లోక్సభ స్పీకర్ ఉన్నాడు. సో స్పీకర్ ఖచ్చితంగా సభలో సభ్యుడై ఉండాలి. డిప్యూటీ స్పీకర్ సభలో సభ్యుడై ఉండాలి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభలో సభ్యుడై ఉండాలి. కానీ సభలో సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్ష వహించే అధికారం ఉన్న వ్యక్తి ఎవరంటే సార్ అది కేవలం రాజ్యసభ చైర్మన్. దాన్ని మనం ఏమంటామంటే ఉపరాష్ట్రపతి అంటాం. సో అక్కడ ఆప్షన్ 33కి ఆప్షన్ ఏ అనేది మరియు ఆప్షన్ సి అనేది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 34 ప్రతిపాదన ఏ, రాజ్యసభలో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలి. ఇట్స్ రాంగ్ సార్. ఈ ప్రతిపాదన తప్పు సార్. అసలు ఉపరాష్ట్రపతి పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చు. దానికి ఖచ్చితంగా రాజ్యసభలో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే అవసరం లేదు సార్. ఎందుకంటే మనకి ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ, సభలో సభ్యత్వం లేకుండా ఉన్న వ్యక్తి పోటీ చేయవచ్చు అని చెప్పినాం. సో దానికి మనకు దీని ఐడియా ఉంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మీన్స్ ఇది తెలిసిపోతుంది మనకు, తప్పు ఆన్సర్ అవుతుంది. సో రాజ్యసభలో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని నిబంధన ఏమీ లేదు సార్. ఉపరాష్ట్రపతి అనే పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చు. సో ప్రతిపాదన ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రాంగ్. నెక్స్ట్ కారణం ఆర్. సో కారణం ఆర్ ఏమన్నాడు సార్, రాజ్యసభ చైర్మన్ తన రాజీనామా లేఖను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి సమర్పించాలన్నాడు. సో ఇది కూడా రాంగ్ సార్. రాజ్యసభ చైర్మన్ రాజీనామా లేఖను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి సమర్పించాలన్నాడు. రాజ్యసభ చైర్మన్ అంటే ఇక్కడ ఎవరు సార్ అని చెప్పాం మనం ఇంతకుముందు? ఉపరాష్ట్రపతి అని చెప్పాం. అంటే ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖ ఎవరికి ఇస్తాడు ఇక్కడ? మరి రాష్ట్రపతికి ఇస్తాడు సార్. అంటే రాజ్యసభ చైర్మన్ రాజీనామా లేఖ ఎవరికి ఇస్తాడు సార్ ఇక్కడ? అంటే రాష్ట్రపతికి సమర్పిస్తాడు. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి సమర్పించడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామా లేఖ మాత్రం రాజ్యసభ చైర్మన్కి ఇవ్వచ్చు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామా లేఖ చైర్మన్కి ఇవ్వచ్చు, కానీ రాజ్యసభ చైర్మన్ రాజీనామా లేఖ డిప్యూటీ చైర్మన్కి సమర్పించరాదు. ఎవరికి సమర్పించాలి? రాష్ట్రపతికి సమర్పించాలి. అంటే ప్రతిపాదన ఏ మరియు కారణం ఆ రెండు కూడా రాంగ్ సార్. 34 మన క్వశ్చన్లో రెండు ఇచ్చినా కూడా రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే 2 సార్. ఏ ఆ రెండు కూడా సరైనవి కావు. సో 34కి ఆన్సర్ ఏంటంటే 2. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి పదవి చేయకుండా నేరుగా రాష్ట్రపతి అయిన 6వ వ్యక్తి ఎవరన్నాడు సార్. సో ఇక్కడ గమనించండి సార్, మనకేమో ఎగ్జామ్లో ఏమంటాడు, ప్రస్తుతం మనకు ఉపరాష్ట్రపతి పని చేయకుండా నేరుగా రాష్ట్రపతి అయిన వారు ఎంతమంది అని, లేదా వారి పేర్లను గుర్తించండి అంటాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు లాజికల్గా, ఉపరాష్ట్రపతి పదవి చేయకుండా నేరుగా రాష్ట్రపతి అయిన 6వ వ్యక్తి ఎవరు అన్నాడు సార్. సో ఇక్కడ ప్రతిభా పాటిల్ సార్ మనకు ఆన్సర్. అంటే ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండా నేరుగా రాష్ట్రపతి అయిన వారు మొత్తం 8 మంది ఉన్నారు సార్. మొత్తం 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో 6వ వ్యక్తి ఎవరంటే ప్రతిభా పాటిల్. 7వ వ్యక్తి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ సార్. 8వ వ్యక్తి ఎవరంటే రామ్నాథ్ కోవింద్. మరి ఫస్ట్ ఎవరు సార్ అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. సెకండ్ ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సెకండ్ ఎవరు సార్? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సార్. థర్డ్ ఎవరు సార్ అంటే నీలం సంజీవ్ రెడ్డి. ఫోర్త్ ఎవరు సార్ అంటే జ్ఞాని జైల్ సింగ్ సార్. ఫిఫ్త్ ఎవరు సార్ అంటే నీలం సంజీవ్ రెడ్డి. సిక్స్త్ ఎవరు సార్? ప్రతిభా పాటిల్. సెవెంత్ ఎవరు సార్? ప్రణబ్ ముఖర్జీ. ఎయిత్ ఎవరు సార్? రామ్నాథ్ కోవింద్. ఇలా ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండా నేరుగా రాష్ట్రపతి అయిన వారు మొత్తం 8 మంది. 8 మందిలో 6వ వ్యక్తి ఇక్కడ ఎవరు? మనకి ఇక్కడ 6వ వ్యక్తి ఇక్కడ ఎవరు సార్ మనకు అంటే ప్రతిభా
పాటిల్. సో 35కి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే సెకండ్ ఆన్సర్ మనకి ఇక్కడ 35కి ఉన్న ఆన్సర్ సార్. ఓకేనా. నెక్స్ట్ 36 క్వశ్చన్ పరిశీలిస్తే ఈ క్రింది వానిలో సరికాని నిబంధనను గుర్తించండి అన్నాడు సార్. సరికాని నిబంధనను గుర్తించండి అన్నాడు. సో ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్ర గవర్నర్ తనకు పంపిన రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతికి సిఫార్సులు చేయొచ్చు. ఎస్, చేయొచ్చు సార్. అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో విధానసభ మరియు విధాన పరిషత్ బిల్లులను ఆమోదించిన అనంతరం గవర్నర్ దగ్గరికి పంపిస్తారు ఆమోదం కోసం. గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారంతో ఆ బిల్లును ఆమోదించకుండా ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి పంపే అధికారం రాష్ట్ర గవర్నర్ యొక్క అది విచక్షణ అధికారం అవుతుంది. అది గవర్నర్కున్న అధికారం సార్ ఆర్టికల్ 201 ప్రకారం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సార్. నెక్స్ట్ 110వ నిబంధన ద్రవ్య బిల్లు యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. ఎస్. సో ఇక్కడ చూడండి 109 ఆర్టికల్ ద్రవ్య బిల్లు యొక్క ప్రొసీజర్ సార్. అంటే ద్రవ్య బిల్లు ఎలా పాస్ అవుతుంది, ద్రవ్య బిల్లు మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి, ద్రవ్య బిల్లు పైన రాజ్యసభకు ఉన్న అధికారాలు ఏంటివి, రాజ్యసభకు లేని అధికారాలు ఏంటివి అనే అంశాలపైన చెప్తుంది ఆర్టికల్ 109. అంటే దానికి ఒక ప్రొసీజర్ కూడా చెప్తుంది. ఆర్టికల్ 110 ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ద మనీ బిల్ అంటాం. అంటే ఇంగ్లీష్లో ద్రవ్య బిల్లుని ఏమంటామంటే మనీ బిల్ అంటాం సార్. ద్రవ్య బిల్ యొక్క నిర్వచనం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి సార్ అంటే 110. సో ద్రవ్య బిల్లును మనం ఖచ్చితంగా మొదట లోక్సభలో ప్రవేశపెట్టాలి. అది కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది రాష్ట్రపతి యొక్క అనుమతితోటి ఆ ద్రవ్య బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి. మొదటగా ద్రవ్య బిల్లు పైన రాజ్యసభ 14 రోజుల్లోపు తన అభిప్రాయాన్ని తెలపాలని ఇలాంటి అంశాలన్నీ మనకు 109లో ఉంటాయి సార్. 110 అనేది డెఫినేషన్ ఆఫ్ ది మనీ బిల్. సో ఇక్కడ ఆప్షన్ అంటే 36లో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్ సార్. మరి మనకి ఇక్కడ ఏమన్నాడు, సరికాని అంశం అన్నాడు. సో ఇక్కడ ఏ అనేది సెకండ్ అంటే అనేది కూడా కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ 81వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు అన్నాడు సార్. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేస్తాడు, కరెక్టే. కానీ ఆర్టికల్ 81 ప్రకారం కాదు. ఆర్టికల్ 81 ప్రకారం కాదు సార్. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేసే అంశం కరెక్టే కావచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, 81వ నిబంధన ప్రకారం అన్నాడు సార్. సో ఆర్టికల్ 80 ఇక్కడ గమనించండి, ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తాడు. ఆర్టికల్ 81 కాదు సార్. ఎందుకు అంటే ఇక్కడ గమనించండి, ఆర్టికల్ 79 పార్లమెంటు గురించి తెలియజేస్తుంది, ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి తెలియజేస్తుంది, ఆర్టికల్ 81 లోక్సభ గురించి తెలియజేస్తుంది. సో రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది నియమిస్తాడు, కరెక్టే కావచ్చు. కానీ ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం. సో ఇక్కడ 81 ప్రకారం అని కాబట్టి ఆప్షన్ థర్డ్ అనేది తప్పు. మనకి ఏమన్నాడు, సరికాని అంశం. అంటే ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే లోక్పాల్ చైర్మన్ కూడా నియమించేది రాష్ట్రపతి. ఎస్ సార్. లోక్పాల్ వ్యవస్థను కూడా అంటే లోక్పాల్ చైర్మన్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోక్పాల్ చైర్మన్ పినాకీ చంద్రఘోష్. సో ఈ పినాకీ చంద్రఘోష్ ఆయన లోక్పాల్ చైర్మన్ అంటాం. అతను నియమించేది కూడా ఎవరంటే రాష్ట్రపతి. సో మనకి ఇక్కడ సరి కాని అంశం అన్నాడు కాబట్టి సో 36కు ఆప్షన్ 3 అనేది సరికాని అంశం సార్. ఇక చివరి అంశం 37. ఈ క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ, రాష్ట్రపతి పాలనను భారతదేశం 1935 చట్టం నుండి గ్రహించాం. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ అత్యవసర అధికారాలను జర్మనీ నుండి గ్రహించాం. తప్పు సార్. సో భారతదేశంలో ఈ ఎమర్జెన్సీ అధికారాలను ఈ ఎమర్జెన్సీ పవర్స్ని కూడా మనం భారతదేశం 1935 సార్. మనకున్న 3 టైప్ ఆఫ్ ది ఎమర్జెన్సీ, మొత్తం ఎమర్జెన్సీలో భారతదేశం 1935 చట్టం నుండి గ్రహించాం సార్. అది నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్ రాష్ట్రపతి పాలన, ఆర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో రాష్ట్రపతి పాలన 1935 కరెక్ట్ ఇచ్చాడు, కానీ అత్యవసర అధికారాలు జర్మనీ అని చెప్పిండు. సో ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశంలో వచ్చే మార్పులు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నామంటే జర్మనీ నుంచి, అది కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, అత్యవసర అధికారాలను జర్మనీ నుంచి గ్రహించామని చెప్పాను. సో తప్పు సార్. ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశంలో వచ్చే మార్పులను తీసుకునేది ఎక్కడికి వెళ్ళి జర్మనీ నుంచి, విధించినప్పుడు వచ్చే మార్పులు. కానీ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారు అనే అంశం అనేది మాత్రం ఇక్కడ మనం జర్మనీ నుంచి గ్రహించలేదు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్. నెక్స్ట్ గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు 5 సార్. గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఇక్కడ 5 ఉన్నారు సార్. ఇక్కడ గమనించాలి. సో గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఇక్కడ 5 ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ
ఎవరు అంటే ఇక్కడ చూడండి సార్, ఒకటి జాకీర్ హుస్సేన్, ఇతను బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది సార్. ఓకేనా. రెండవది శంకర్ దయాళ్ శర్మ సార్. సో శంకర్ దయాళ్ శర్మ మనకు ఆంధ్రప్రదేశ్కు మరి అదేవిధంగా పంజాబ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది సార్. తర్వాత తీసుకుంటే వివి గిరి సార్. వివి గిరి అయితే మనకు కేరళ రాష్ట్రం వస్తుంది, కర్ణాటక రాష్ట్రం వస్తుంది, ఉత్తరప్రదేశ్, ఇలా కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా గవర్నర్గా పనిచేయడం జరిగింది సార్. ఎవరు? వివి గిరి. అదేవిధంగా ప్రతిభా పాటిల్ రాజస్థాన్కు గవర్నర్గా పనిచేయడం జరిగింది. ప్రతిభా పాటిల్. రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్ మనకు బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిండు. సో ఇక్కడ ఏమన్నారు సార్, గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు 5 అన్నారు. సో కరెక్ట్ సార్. ఒకటి జాకీర్ హుస్సేన్ బీహార్ చేసింది, శంకర్ దయాళ్ శర్మ ఆంధ్రప్రదేశ్, వివి గిరి కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, ప్రతిభా పాటిల్ రాజస్థాన్, రామ్నాథ్ కోవింద్ బీహార్. అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37కి మనం గమనిస్తే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అని మనకు 37లో ఫస్ట్ ఆప్షన్ సార్. సో ఈ విధంగా మనకు గ్రాండ్ టెస్ట్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ సార్. సో నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకుండా మనం ఎంత ప్రిపేర్ అయ్యాము, ఎలా ప్రిపేర్ అయ్యాము, కాన్సెప్ట్ వైజ్ ఎలా చదివాము అనే అంశం మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా. సో ఈ లాక్డౌన్ అనేది మనకు త్వరలోనే ముగిసిపోతుంది, కానీ మనం రెడీగా ఉండాలి, సమయాన్ని వృధా చేయకూడదు. కాబట్టి మీకోసం మీ ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా మీ విజయం కోసం మేము మా యొక్క ఊర్లలో ఉంటూ మీ విజయానికి ఎంతో కొంత తోడ్పడుతున్నాం. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ ఆఫ్ ఆల్. అందరికీ గుడ్ మార్నింగ్. గ్రాండ్ టెస్ట్ 3లో బయాలజీకి సంబంధించి 38 బిట్కాడ్ నుంచి చూద్దాం. ఈ క్రింది వానిలో సరికానిది: తల్లి గర్భంలో ఎముకల సంఖ్య 320, చిన్నపిల్లల్లో ఎముకల సంఖ్య 300 కరెక్టే. జిరాఫీ మెడలో 7 కరెక్టే. మెదడును రక్షించే ఎముకలు 32 అని ఇచ్చారు, తప్పు. మెదడును రక్షించే ఎముకల సంఖ్య 21. మరి 39వ బిట్ తీసుకుంటే ఈ క్రింది వానిలో సరికాని జత: నాలుక క్రింద ఉండే ఎముకని హయాయిడ్ అంటారు, హయాయిడ్. చెయ్యిలో ఉండే మొదటి ఎముకని హ్యూమరస్ అంటారు. మోచిప్పలో ఉండే ఎముకని లలాట అని అనరు, మరి ఏమని అంటారు? పటెల్లా అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాలర్ బోన్ని ఏమని పిలుస్తారు? క్లావికిల్. అంటే మనకి సరికాని జత ఇచ్చాడు కాబట్టి మోచిప్ప ఎముక లలాట అనేది కాదు, పటెల్లా. కండరముల గురించి సరికాని వ్యాఖ్య: కండరములలో లాక్టిక్ ఆమ్లం ఉండును, ఎస్ కరెక్టే. కండరములలో వాయు అవాయు శ్వాసక్రియలు 2 జరుగును, కరెక్టు. మరి కండరముల్లో అతి పెద్దది గ్లూటియస్ మ్యాక్సిమస్, కరెక్టే. కండరముల్లో అతి చిన్నది సార్పోరియస్ కాదు. మరి సార్పోరియస్ కానప్పుడు ఏమవుతుంది? దాన్నే స్టెపీడియస్ అంటారు. స్టెపీడియస్ అనేది ఎక్కడుంటుంది? చెవిలో ఉంటుంది. అది ఎన్నవ ఎముక? 3వ ఎముక. మరి 41వ బిట్ని కనుక చూసినట్లయితే ఈ క్రింది వానిలో సరికాని జత: కన్ను దృక్నాడి, కరెక్టే. చెవి శ్రవణనాడి, కరెక్టే. ముక్కు గ్రాణనాడి, కరెక్టే. నాలుక స్పర్శనాడి కాదు. నాలుకకు సంబంధించిన దాన్ని జిహ్వానాడి అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి స్పర్శనాడి దేనికి సంబంధించింది? స్పర్శనాడి చర్మానికి సంబంధించింది. 42వ దానిని కనుక చూసినట్లయితే జతపరుచుము. కన్నులో ఉండేటువంటి దాన్ని లాక్రిమల్ గ్రంథి అంటారు. చెవిలో ఉండేదాన్ని సెరూమినస్ అంటారు. చర్మంలో ఉండేదాన్ని సెబేషియస్ అంటారు. అనగా ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. మనం సబ్జెక్ట్ని పెంచుకోవాలనేటువంటి తరుణంలో కన్నులో ఉండేవి లాక్రిమల్ గ్రంథులు, దాని నుంచి వచ్చేదాన్ని కన్నీరు అంటారు. కన్నీరులో ఉండే నీటి శాతం 99.5%. మరి కన్నీటిలో ఉండేటువంటి ఎంజైమ్ పేరు లైసోజైమ్. మరి కన్నీరు రాకుండా వచ్చే వ్యాధిని, కన్నీరు పోయే వ్యాధిని మనందరము కూడా జెరాఫ్థాల్మియా అనేటువంటి పేరుతో చెప్తారు. 43వ బిట్ని కనుక చూసినట్లయితే కొవ్వులు జీర్ణమయ్యే మార్గం: నోరు, జీర్ణాశయం, చిన్న ప్రేగు. ఆన్సర్ కాదు, ఎందుకంటే నోటిలో పిండి పదార్థాలు అవుతాయి, జీర్ణాశయంలో ప్రోటీన్స్ అవుతాయి.
మరి రెండవది జీర్ణాశయం చిన్న ప్రేగు, జీర్ణాశయంలో ప్రోటీన్స్ అవుతాయి కాబట్టి ఇది కూడా కాదు. జీర్ణాశయంలో కేవలం ప్రోటీన్స్ అవుతాయి, ఇది కూడా కాదు. మరి కొవ్వులు జీర్ణమయ్యేది ఎక్కడండి? చిన్న ప్రేగులో. 44వ బిట్ని కనుక చూసినట్లయితే సరి అయిన జత లాలాజలం 8.6 కాదు. ఎంత? 6.8. జఠరసం 7.0 కాదు. ఎంత? 2.0. పైత్యరసం ఎంత? 6.8 కాదు. 8.6. సీకస్ ఎంటరీకస్ 7.4 కరెక్టే. అసలు సీకస్ ఎంటరీకస్ అంటే ఏంటి? ఆంత్రరసం. ఆంత్రరసం ఎక్కడుంటుంది? చిన్న ప్రేగులో. 7.4 అంటే ఏ స్వభావం? క్షార స్వభావం. ఇందాక గతంలో చూసిన బిట్టు చిన్న ప్రేగులో ఏం జీర్ణమవుతాయి? కొవ్వులు. ఇప్పుడు దీని ద్వారా మనం చాలా బిట్లు చూడొచ్చు. కొవ్వులు ఏ స్వభావంలో జీర్ణమవుతాయి? క్షార స్వభావంలో. మరి చివరి బిట్టు 45వ చూస్తే సరికాని వ్యాఖ్య. ఏడీఈకే అనే విటమిన్స్ నీరులో కరుగును, కరగవు. మరి ఎందులో కరుగుతాయి? కొవ్వులో కరుగుతాయి. కొబ్బరిలో విటమిన్ డి పుష్కలంగా లభించదు. ఎస్, లభించదు. వృక్ష సంబంధిత ఏ పదార్థంలోనూ విటమిన్ డి లభించదు. పాలలో విటమిన్ సి ఉండదు. ఎస్, ఉండదు. 18వ శతాబ్దాన్ని ప్రోటీన్స్ యుగంగా గుర్తించారు. కాదు. 18వ శతాబ్దాన్ని విటమిన్స్ శతాబ్దంగా గుర్తిస్తారు. మరి ఇందులో సరికాని వ్యాఖ్య అడిగాడు కాబట్టి 1వది సరికాని వ్యాఖ్య. అందరూ ఇంటిలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమేందుకు సహకరిస్తారని కోరుకుంటూ మీ అమ్మా నరేష్.